పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన, ఈరోజు ఈ సమయాన్ని తండ్రి ఇలా కూడుకున్నట్టు తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. చెబుతున్న నన్ను మరుగుపరిచి తండ్రి మిమ్మల్ని మీరే మహింపరచుకుని సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారందరికీ గ్రహించగలిగే శక్తిని దయచేయండి ఆయన. ప్రతి విషయంలో తండ్రి మీ అందరం మీ చిత్తానికి లోబడి మీ చిత్తానుసారంగా నడిచే పిల్లలుగా ఉండడానికి కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఇక్కడ దేవుడు తన నమ్ముకున్న వాళ్ళనే కాక తన నమ్ముకోని వాళ్ళని కూడా ఆదరించేవాడు. ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. దేవుడు తన పిల్లలని ప్రతి ఒక్కరి మీద సమానంగా తన వర్షాన్ని తన సూర్యున్ని ఉదయింపజేస్తున్నాడు, కురిపిస్తున్నాడు. దేవునికైతే పక్షపాతం లేదు, మనుషులకైతే పక్షపాతం ఉంది. దేవుడు పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుడు అంటే ఎవరో తెలియని విధంగా మనుషులు దేవునికి దూరం అయిపోయిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరిని తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఈ పిలిచే క్రమంలో ప్రతి ఒక్కరూ తన గురించి తెలుసుకోవాలని, దేవుడు ఎవరు, దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి, దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తుంది అనేది విషయాలు మనం ప్రతి విషయంలోనూ మనం గ్రహించాలి, తెలుసుకోవాలి దేవుడు అంటే ఎవరు అని. కాకపోతే మనుషులు ఏం చేసుకుంటున్నారు, తమ తమ ఇష్టాలు కలిసి వెళ్ళిపోయి దేవుడిని వదిలిపెట్టేసి తమకు నచ్చిన రీతిగా బ్రతుకుతున్నారు. తమకు ఏదైతే నచ్చిందో దాన్ని పూజించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ముందు దేవుడు ఎవరు అనేది మనం ఎలా తెలుసుకోవాలి? అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. అయినను ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం ఏం చూడాలి? ఆకాశం నుండి కురిసే వర్షాన్ని చూడాలి, ఫలవంతములైన ఋతువులను చూడాలి. ఇవన్నీ మనం పొందుకుంటూ దేవుడిచ్చే ఆహారాన్ని మనం తింటూ ఉల్లాసంతో మనం తిరుగుతూ దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. మనుషులు ఏం చేస్తున్నారు? మర్చిపోయి తమకు నచ్చిన మార్గాల్లో వారు వెళ్ళిపోయి తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. దేవుడు ఏమన్నాడు? నన్ను కనుగొనండి, నేను ఇచ్చే ఈ వర్షాన్ని సూర్యుడిని చూసి దేవుడు ఎవరు అని మీరు తెలుసుకోండి. అదే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ
దేవుణ్ణి తలువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. దేవుడు మనకి ప్రతి విషయంలోనూ ప్రతి చోట నన్ను వెతకండి అంటున్నాడు. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒక మనుషుని ద్వారా ప్రతి జాతి మనిషిని ఆయన సృష్టించి, ఒకవేళ నన్ను తడువులాడి కనుగొంటారేమో అని ప్రతి దానికి ఆయన పొలిమేరలు ఏర్పరిచారు, నిర్ణయకాలం పెట్టారు. ఆయన తెలుసుకుంటామని వర్షాన్ని కురిపిస్తున్నారు, సూర్యుడిని ఇస్తున్నాడు. ప్రతి విషయంలో నన్ను వెతకండి అని ఆయన మనకి సెలవిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనకి సమీపంగా ఉండే దేవుడు తప్ప ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడ వెతకాలి? ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన యొక్క గొప్ప ఏంటి, ఆయన యొక్క మహిమ ఏంటి అని దాంట్లో వెతకాలి తప్ప దాన్ని మనం పూజించకూడదు. బంగారం అని కానీ వెండినని రాతినని దేనిని కూడా మనం అందులో దైవత్వం ఉందని మనం తలంచకూడదు. ఆయన సృష్టికి అతీతంగా ఉంటాడు. ఆయన సృష్టిలో భాగం కాదు. ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన ఉండడు. ఈ సృష్టి యావత్తుకి అతీతంగా బయట ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన సృష్టిని పూజిస్తే ఆయన ఎంతమాత్రం ఆయన ఒప్పుకోడు. కాబట్టి మీరు ఇవన్నీ చూసి నన్ను కనుగొనండి. మీరు ఈ చూసినప్పుడు నా యొక్క మహిమ, నా యొక్క దైవత్వం మీరు కనుగొంటారు. కాబట్టి మీరు ఈ సృష్టిలో ఉన్నదాన్ని పూజించవద్దు అంటున్నారు ఆయన. దేన్ని మీరు ఇందులో ఉన్నదాన్ని పూజించడం వల్ల నేను మీకు దొరకను. నేను దొరకాలి అంటే ఈ సృష్టికి అతీతంగా నన్ను వెతకాలి. అప్పుడు మాత్రమే నేను మీకు దొరుకుతాను అంటున్నారు ఆయన. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 1 మనుషులు తమ సంపాదించిన సంపాదనతో తమ కట్టుకున్న ఇల్లు, పొలాలు, ప్రతి వాటిని చూసి వారు ఏమనుకుంటున్నారు? నాకు నేనే గొప్ప అని దేవుణ్ణి మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతున్నారు. 47వ అధ్యాయము 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటువి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవడు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేశాను. దేవుడు ఏమంటున్నాడు? నన్ను వెతకడం మానేసి నీ చెడుతనాన్ని నువ్వు ఆధారంగా చేసుకుని నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరో నన్ను చూడటం లేదు, ఎవరో నేను తప్ప ఎవరో లేరు, నేనే గొప్పవాడిని, నా అంతటోడు ఎవరు లేడని నువ్వేమనుకుంటున్నావు? నీకు నువ్వే అనుకుని నువ్వు ఎంతో గొప్పగా చేసుకుని ఏం చేస్తుంది? ఏది నిన్ను జరుపుతుంది? నీకున్న విద్య, చదువా, నీకున్న టాలెంట్, అది నువ్వు చేసే పని, ఏ పని అయితే నువ్వు టాలెంట్గా చేస్తున్నావు, నేను తప్ప ఎవరు ఇది చేయలేరు అనే అహంకారం. అలాగే నీ జ్ఞానం, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వేమైపోతున్నావు? నిన్ను నీవే చెరిపివేసుకుంటున్నావు. నన్ను కనుగొనటం లేదు. నువ్వు నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న విద్యను బట్టి నువ్వేం చేస్తున్నావు? చెడిపోయి చెడు మనసు కలిగి నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయి దేన్నో నువ్వు ఆధారం చేసుకుంటున్నావు. కాబట్టి దేవుడు ఏమంటారు? నువ్వు నన్ను కనుగొనాలంటే నేను సృష్టించిన దాన్ని, అందులో ఉన్న మహిమను నువ్వు కనుగొంటే కానీ నువ్వు నన్ను కనుగొనలేవు. ఈ సమస్తాన్ని ఎవరైతే నీకు దయచేస్తున్నారో ఆ దేవుణ్ణి నువ్వు ముందు కనుగొనాలి. అప్పుడు మాత్రమే నీకు నేను కనపడతాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె
ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుందాం, ముందు రండి అనే ఆలోచన మనకు ఉండాలి. దేవుణ్ణి కనుగొనాలనే ఆశ మనలో ఉంటే అప్పుడు మనం ముందుకు కొనసాగుతాం. అప్పుడు ఏం చేయాలి? యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నట్టుగా ఆయనను అనుసరించాలి. ముందు ఆయన వెతకడానికి ప్రయత్నం చేయాలి, తర్వాత ఆయన్ని అనుసరించాలి. అనుసరిస్తే అప్పుడు ఏం మనకు కనపడుద్ది? ఉదయం తప్పక వచ్చిన రీతిన. ఉదయం ఎప్పుడు మనకేమవుతుంది? మనం పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా, మనం అనుకున్నా అనుకోకపోయినా ఉదయం తప్పక వస్తుంది. ఆయన ఉదయం ఉదయిస్తాడు. మనకి ఆయన ఉన్నాడు అనే ఆ వెలుగు మన యొద్దకి వచ్చి మనల్ని లేపుతుంది. నేనున్నాను అని మనకి ఆయన చూపిస్తాడు. ఉదయమే అవుతుంది. మనం అనుకున్నా వద్దన్నా ఆగదు, అవునన్నా ఆగదు. దేవుడు తన ఉదయాన్ని ఎప్పుడూ మనకి చూపిస్తూనే ఉంటాడు. అలాగే వర్షము ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం ఏం చేస్తుంది? మనం అక్కడికి వెళ్తే రావట్లేదు, మన యొద్దకే దేవుడు వర్షాన్ని ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. అలాగే తన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కూడా మన యొద్దకే పంపిస్తున్నాడు. మనం ఏదో చేసాము, మనం ఏదో అనుకున్నామని వర్షం రాదు. మనం ఆయన నమ్ముకున్నామని వర్షం రాదు, ఆయన నమ్ముకోలేదని వర్షం రాదు, ఆగదు. తన క్రమాన్ని ఆయన కొనసాగించి మనకి ఏం చూపిస్తున్నాడు? తన యొక్క ఉనికిని మనకి చూపిస్తున్నాడు. నేనున్నాను అనే ఉనికి మనకు తెలియజేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నిటినీ చూసి మన దేవుడు ఉన్నాడు, ఆయన మనం నమ్ముకోవాలి, ఆయన మనం తెలుసుకోవాలని ఆశ మనలో ఉండాలి. ఇవన్నీ చూసి అవి రోజు వచ్చేవే, రోజు వెళ్ళిపోయేవే. ఆ టైం అయినప్పుడు అవి వస్తావు, ఆ టైం కానప్పుడు అవి రావు అనే ఆలోచనలో ఏమవుతుందో మనం దేవుని చూడట్లేదు. అది ఏమైపోతుంది? నీ జ్ఞానం ఏమైంది? నీ విద్య, నీ జ్ఞానం నిన్ను చెరిపివేస్తుంది. దేవుని చూసే ఆ కోణం నువ్వు ఏం చేస్తున్నావు? తప్పించి నీకు నచ్చిన కోణంలో వెళ్ళిపోతున్నావు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఇవి ఏదైతే నేను మీకు ఇస్తున్నానో వాటన్నిటిని చూసి నన్ను కనుగొనండి. ఒకవేళ తడువులాడి కనుగొందురేమని ఇవన్నీ మీకు ఇస్తున్నాను, మీరేం చేస్తున్నారు? ఇవన్నీ తిని సంపాదించుకుని మూటగట్టుకుని మీరు నన్ను మర్చిపోయి మీకు ఇష్టానుసారంగా వెళ్ళిపోయి మిమ్మల్ని మీరే చెరిపేసుకుంటున్నారు. నన్ను కనుగొంటే మీరు జీవాన్ని కనుగొన్నట్టు, నన్ను వదిలిపెడితే మీరు మరణాన్ని ఆశించి వెళ్తున్నట్టు. దేవుడు అలాగే తన కుమారుని కూడా మనకి ఇచ్చేసాడు. రోమీయులకు రాసిన పత్రిక, మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయి తన ఇష్టానుసారంగా వెళ్ళి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుని మళ్ళీ దేవుడు కావాలి అని అనుకున్న తర్వాత దేవుడు మనకు దొరకడు. మనం పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి పొందుకోవాలంటే మనం ఏ పాపం అయితే చేసామో ఆ పాపాన్ని ఒప్పుకుని మళ్ళీ తిరిగి ఆయన యొద్దకు వెళ్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. మనం చేసిన పాపాలకి మనం దూరం అయిపోయి మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు మనకి ఆయన కుమారుణ్ణి ఇచ్చి తన కుమారుణ్ణి ఆ కుమారుని ద్వారా మనకి రక్షణ దయచేశాడు. 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? తన సొంత కుమారుణ్ణి మనకిచ్చి మన పాపాల నిమిత్తం ఆయన్ని సిలువ ఎక్కించి తిరిగి మళ్ళీ పునరుద్ధానుడై దేవుని యొద్దకు వెళ్ళిన ఆ యేసుప్రభువుని మనకిచ్చారు. ఆయన మన పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించిన క్రమంలో మనం ఏం చేస్తున్నాం? మన సొంత ఇష్టాలు నెరవేర్చుకుని ఆయనకు దూరం అయిపోయి నేనున్నాను, నేను తప్ప నాకు ఎవరు లేరు, నేను చేసుకుంటే తప్ప ఏమీ అవ్వదు అనే ఆలోచనలో మనిషి పడిపోయి ఏం చేసుకుంటున్నాడు? దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈ దూరం అయిపోయిన మనిషిని దేవుడు ఏమన్నాడు? మళ్ళీ తిరిగి నా యొద్దకు రండి, నేను ఈ సృష్టిని యావత్తుని తయారు చేసి మీకు ఇచ్చాను. సూర్యుని ఇచ్చాను,
వర్షాన్ని ఇస్తున్నాను, మీకు ఫలవంతమైన ఋతువుల్ని ఇస్తున్నాను, పంటనిస్తున్నాను, ఇవన్నీ చూసి మీరు నా యొద్దకు వస్తారని నేను మిమ్మల్ని ఇవన్నీ ఇస్తుంటే మీరేం చేస్తున్నారు? నా జ్ఞానంతో, నా విద్యతోటి నేను వీటన్నిటిని సంపాదించుకుంటున్నాను, చేసుకుంటున్నానని నీవు నాకు దూరం అయిపోతున్నావు. నువ్వేం చేసుకుంటున్నావు? వీటన్నిటి వల్ల నిన్ను నువ్వే చెరిపివేసేసుకుంటున్నావు. చెరిపేసుకుని నువ్వేమైపోతున్నావు? నాకు దూరం అయిపోతున్నావు. దూరం అయిపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? దేవుడు తన కుమారుని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మనం చేసిన పాపాల వల్ల మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యనాశనానికి వెళ్ళిపోతాం. అవి నిత్యనాశనానికి వెళ్ళిపోయి నిత్యాగ్నికి ఆహుతైపోయే మనల్ని దేవుడు మనల్ని రక్షించి బయటికి తీసుకురావడానికి తన కుమారుణ్ణి దానంగా మనకిచ్చాడు. ఇచ్చిన ఆ కుమారుణ్ణి మనం ఏం చేస్తున్నాం? మన పాపాల నిమిత్తం ఆయన వచ్చి ఇక్కడ ప్రాణాలు ఇస్తే మనం ఆయన్ని తృణీకరించి మన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మనం ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ తిరిగి నా యొద్దకు రండి. మీకు వస్తే మీరు ఏదైతే భయపడి నేను కష్టపడకపోతే నాకు రాదు, నేను చెయ్యకపోతే నాకు అవ్వదు అని నువ్వు భయపడి వెళ్ళిపోతే నీకేమీ దొరకదు. ఒకవేళ సంపాదించుకున్నా సంతృప్తి ఉండదు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన ఆయుష్ని ఏం చేసుకుంటున్నారు? వృధా చేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ చాలా గొప్పది. ఆ ఆయుష్ని ఎవరి గురించి వాడాలి? దేవుని గురించి వాడవలసిన ఆయుష్ని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? తమ ఇష్టాలు నెరవేర్చుకుంటానికి లోకం కోసం దాన్ని వృధాపరుచుకుని మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ మరణాన్ని అందరూ ఏం చేస్తారు? సంపాదించుకుని తన పిల్లలకు మనవలకు కట్టిపెట్టి ఏదో ఒకరోజు మరణిస్తామని తెలిసినా ఏం చేస్తున్నారు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదు. ఏమో ఎక్కడికి వెళ్తామో. ఇప్పుడే తిని మన మనవలకి మన కొడుకులకి సంపాదించి కొంత పెట్టేసి మనం వెళ్తే వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు. వాళ్ళ పేరు బాగానే చెప్పుకుంటారు. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నది నువ్వు ఆలోచించుకోవాలి కదా. మరి దేవుడు ఎందుకు వెతకమంటున్నాడు? ఆ వెతుకులాట ఎందుకు? మనకి దేవుడిని వెతకవలసిన అవసరం ఏంటి? తన సొంత కుమారుని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మన పాపాల నిమిత్తం ఆయన సొంత కుమారుని ఇచ్చి ఆయన రక్తం ఇక్కడ దారపోసి సిలువుపై చనిపోయి తిరిగి పునరుద్ధరణే వెళ్ళవలసిన అవసరం ఏముంది? మనిషి దీన్ని అర్థం చేసుకోకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాడు. మీరేమో మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. మీ పాపాలను మీరు మూటగట్టుకుని వాటిని పెంచుకుంటూ మీ ఆయుష్ను తగ్గించుకుని మరణానికి దారి చేసి నిత్య జీవానికి వెళ్ళవలసిన వారు మీరు నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నా సరే మనం ఏం చేస్తున్నాం? ఆయన కనుగొనకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. నిత్యాగ్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. మనిషికి ఉన్న ఈ ఆశ వల్ల దేవుడు చెప్పే మాటలు అర్థం కాక నాశనానికి జారిపోతున్నాడు. 28వ వచనం, అందులో 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే ఆయన పిలిచిన పిలుపుకి అంగీకరించి ఎవరైతే వస్తారో వారికి మేలు కలుగుటకే ఏం చేస్తున్నాడు? ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించుతున్నాడు. మనం ఏ టెన్షను పడే అవసరం లేదు. దేవుడు ప్రతి దాన్ని సమస్తాన్ని ఆయన సమకూడి జరిగిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? మనమే చేసుకోవాలని భయపడిపోయో, మనుషులకు భయపడో, లేదా దేనికో భయపడి ఏం చేస్తున్నారు? మనమే చేసుకోవాలి, నేను తప్ప నాకు ఎవరో లేరు, నా జ్ఞానమే నన్ను బ్రతికిస్తుందని ముందుకు కొనసాగి తమ ఆయుష్ని వృధాపరుచుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? సమస్తము మీకు సమకూడి జరుగుతుంది, నేను అవన్నీ మీకు ఇస్తాను, జరిపించి ఇది నేనే, మీరు ఏమాత్రము భయపడొద్దు, నన్ను ఆశ్రయించండి, నన్ను కనుగొనండి, నన్ను కనుగొంటే మీకు జీవము ఉంది, మీరు జీవాన్ని కనుగొనండి. ముందు జీవాన్ని సంపాదించుకోండి. మీరు దేన్ని సంపాదించుకుంటా వెళ్తున్నారు? ఈ లోకంలో ఉన్న నాశనమైపోయే దాన్ని సంపాదించుకుంటా వెళ్తున్నారు. నిత్య జీవం ఉన్నదనే మాట కూడా మీకు తెలియదు, మీకు తెలియటం లేదు. ఈ లోకంలో పడిపోయి, ఈ లోక ఆశల్లో పడిపోయి మీరు జ్ఞానాన్ని వద్దనుకుని
ఉరుకులు పరుగుల జీవితంలో మీరు వృధాపరిచి చేసుకుంటున్నారు మీకు ఇచ్చిన ఆయుష్ని అంతా. మీరు నన్ను కనుగొంటే మీరు జీవాన్ని కనుగొంటారు. మీరు గూడు కట్టేసుకుని మీ ఇష్టానుసారంగా ఉండి నన్ను మర్చిపోతే మీకు నేను తగిన సమయాన్ని మీకు దానికి శిక్ష నేను ఇస్తాను. నన్ను నమ్మి నా వెనకొస్తే మిమ్మల్ని రక్షిస్తాను, లేదంటే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటారు అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాన్ని నడిపించెను. ఇక్కడ పక్షిరాజు ఏం చేస్తుంది? తన గూడిని ఎక్కడో పెద్ద కొండ మీద ఏర్పాటు చేసుకుని తన పిల్లల్ని అక్కడ పెట్టి వాటికి ఆహారాన్ని ఇచ్చి అవి ఎగిరే సమయానికి వాటి ఏం చేస్తుంది? తన గూడిని పీకి వేసి గూడు లేకుండా చేస్తుంది. ఆ గూడు లేకుండా చేసి కింద పాడేసినప్పుడు అవి తన తల్లిని ఆశ్రయిస్తాయో లేదంటే వాటి మట్టుకు అవి వెళ్ళిపోతాయి అనేది ఆ పక్షిరాజు చూస్తాడు. ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండి నాతోనే ఉంటే నేను తెచ్చిన ఆహారాన్ని తిని వీళ్ళు సోమరులు అయిపోతారని ఏం చేస్తుంది ఆ పక్షిరాజు? గూడి తీసివేస్తుంది. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే నన్ను ఆశ్రయించకుండా మిమ్మల్ని మీరు పోషించుకుంటూ మీరు నిర్భయలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీ గూడిని ఏం చేస్తాను? పీకేస్తాను. నన్ను ఆశ్రయించకుండా మీ ఇష్టానుసారంగా వెళ్ళి మీకు నచ్చినట్లు బ్రతికి నేను ఇల్లు కట్టుకున్నాను, నేను సెటిల్ అయిపోయానని మీరు అనుకుంటే, నన్ను ఆశ్రయించకుండా మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే అందరికీ ఏదో ఒక రోజున గూడు పీకేస్తాడు ఆయన. పీకి వేసిన రోజున, మనకు ఆశ్రయం పోయిన రోజున మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనం ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తామా? దేవుని రెక్కల మీద మనం ఉండడానికి మనం పాటుపడుతున్నామా? దేవుని రెక్కల చాటున ఉండకుండా, ఆయన రెక్కల మీద ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేనికి మనం ప్రయత్నం చేస్తున్నాం? ఆయన రెక్కల మీద ఉండి అల్లాడే రెక్కల మీద మనం ఉంటే మనం నిత్యంతగా నిత్య జీవానికి వెళ్ళొచ్చు. లేదు నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతాను, నేను ఎగరగలను, నేను ఏదైనా చేయగలను వెళ్ళిపోతే ఎగిరే స్థితి మనకు లేదు. రెక్కలున్నా ఎగరలేని స్థితి మనది. దేవుడు ఏమన్నాడు? నన్ను ఆశ్రయించండి, నా రెక్కల మీద ఉండండి, మిమ్మల్ని మోసుకుని నేను వెళ్తాను, మీరు ఎగర అవసరం లేదు, మీరు ఎగిరే అవసరత మీకు లేదు. నా రెక్కల మీద ఉంటే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ఏ చింతపడక్కర్లొద్దు. ఏమంటున్నారు ఆయన? ఫలవంతమైన ఋతువుల్ని, వర్షాన్ని అన్నీ మీకు ఇస్తాను, ఉల్లాసంతో మీరు ఉండేలా నేను చేస్తాను నా రెక్కల మీద ఉంటే. లేదు మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మీరు ఏమైపోతారు? ఉగ్రత పాలైపోతారు. ఆయన రెక్కల మీద లేకుండా తమ ఇష్టానుసారంగా ఎగరాలని ప్రయత్నిస్తే ఆ పిల్ల ఏమైపోతుంది? రెక్కలు ఇంకా అప్పటికి వాటికి ఎగిరే అంత స్థాయి ఉండదు. ఎప్పుడైతే దేవుడు ఆ గూడు తీసేసాడో, ఆ గూడు తీసినప్పుడు మన తల్లిని ఆశ్రయించాలి తప్ప ఆ పక్షిరాజుని తమకు తాముగా వెళ్ళిపోయి మేమేదో చేస్తానంటే ఏమీ చేయలేరు. కింద పడిపోయి ఏమైపోతారు? రాయి మీద పడి తునకలైపోతుంది. ఆయన రెక్కల మీద ఉంటే ఆయన నిర్భయంగా తీసుకుని వెళ్తాడు. ఆయన వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే నిత్యనాశనానికి జారిపోతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు అంటే దేవుడు మనల్ని రక్షించడానికే తప్ప ఉగ్రత పాలైపోవడానికంటే నాశనానికి
నరకాగ్నికి లోనవటానికి దేవుడు మనల్ని పుట్టించలేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనే దేవుడు మనల్ని పుట్టించాడు. అది ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడాలని ఆయన్ని సిలువలో మరణం పొందించి మన పాపాల నిమిత్తం ఆయన తిరిగి లేపి మనకు ఆధారాన్ని మనకి కలుగజేశాడు. ఆ నిరీక్షను మనం ఆధారం చేసుకుని ఆయన నమ్మి మనం ఆయన రక్షణ పొందితే మనకి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. మనల్ని దేవుడు నిత్య జీవానికి వెళ్ళాలని మనల్ని నియమించాడు తప్ప ఉగ్రత పాల అవడానికి మనల్ని దేవుడు నియమించలేదు. మనల్ని రక్షణ పొందడానికి మాత్రమే దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు. మన ఇష్టానుసారంగా వెళ్ళి మన ఇష్టానుసారంగా సంపాదించేసుకుని నేను తప్ప ఎవరు లేరు, నేనే ఏదైనా చేయాలి అని నా మీద నేను ఆధారపడి నన్ను నేను నాశనం చేసుకుంటే ఏమైపోతాను? నేను నాశనానికి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తానో, ఆయన రెక్కల మీద నేను ఉంటానో, ఆయన మనల్ని రెక్కల మీద ఆయనే మోసుకుని వెళ్తాడు. మనం ఎగరవలసిన అవసరం లేదు. ఆయన రెక్కల మీద తీసుకుని వెళ్ళిపోతాడు, మోసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఆయన ఆశ్రయించి, ఆయన జ్ఞానాన్ని మనం ఆశ్రయించి, ఆయన చిత్తానికి లోబడి మనం బ్రతికితే ప్రతిదీ మనం పొందుకుంటాం. సమస్తాన్ని మనకిస్తాడు. సమస్తము సమకూడి జరుగుతుంది. తన కుమారునిచ్చిన ఆ దేవుడు మిగిలిన సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడు అనే ధైర్యం మనకి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం పొందుకోగలం. లేదు నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతానంటే, రెక్కలు నాకు అవసరం లేదంటే పడిపోతాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడునూ లేడు. నేను చాలు అక్కడ. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకు లేడు అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మృతునందించువాడను, బ్రతికించువాడను నేనే. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఏముంది? మరణం ఉంది. ఆ మరణాన్ని ఎవరిస్తున్నారు? నేనే అంటున్నాడు దేవుడు. మరణాన్ని ఇచ్చేది ఆయనే, తిరిగి బ్రతికించేది ఆయన. ఇక్కడ చనిపోతే మళ్ళీ తిరిగి ఇంకో లోకం ఉందని తెలియజేస్తున్నాడు. మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతికిస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? నేను చనిపోతే ఏమైపోతానో నాకు తెలియదు. ఆయన ఏమంటున్నాడు? నేను మరణం వచ్చేలా చేసేది నేనే, తిరిగి నిన్ను లేపేది నేనే, గాయపరచువాడును, స్వస్థపరచువాడును నేనే. ఆయన మనల్ని గాయపరుస్తాడు, మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు? మళ్ళీ స్వస్థపరుస్తాడు. ఆ ఇబ్బందుల నుంచి మనల్ని విడిపిస్తాడు, బయటికి తీసుకొస్తాడు. నా చేతిలో పడితే మిమ్మల్ని విడిపించేవాడు ఎవడునూ లేడు. మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి మీకు నచ్చినట్లు చేసుకుంటే మీరు తిరిగి నా యొద్దకే రావాలి. నా చేతిలో పడిన తర్వాత మిమ్మల్ని విడిపించేవాడు ఎవరు ఉండరు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మిమ్మల్ని రక్షించేవారు ఎవరు ఉండరు అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయనకి భయపడి ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరించి నడిస్తేనే మనకి బ్రతుకుంటుంది. లేదు మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి మనకు నచ్చినట్లు చేస్తే దేవుడు మనకి అర్థం కాడు. ఒకవేళ దేవుడిని నమ్మాలి అంటే దేవుడు మనకి ఎవరో తెలియాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7వ వచనం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనను ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. ఆ సంగతి
నాకు ప్రచురింపవలెను. అటివారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు ఎరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. దేవుడు ఏమంటున్నారు? వేరే ఏ దేవుడు ఉన్నట్టు నేను ఎరగను. ఎవరో ఉన్నారో లేదో నాకైతే తెలియదు, మీకైతే తెలుసో లేదో కానీ నాకైతే తెలియదు అన్నాడు దేవుడు. నాకంటే ఆశ్రయదుర్గం ఎవరో లేరు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మిమ్మల్ని రక్షించేది నేనే. ఆయన ఏమంటున్నారు? ఒకవేళ మీకు ఏదైనా వేరే ఏదైనా దేవుడు ఉంటే ఆ దేవుడు ఏం తెలియజేయాలి? ఫస్ట్ ఆదిలో ఉన్న జనాన్ని నియమించింది మొదలుకొని మనిషి ఎలాగ పుట్టారు, ఈ సృష్టి క్రమం ఎలాగ వచ్చింది, ఈ సృష్టి నుంచి మనిషి ఎలా పుట్టారు, వాళ్ళు ఎలా బ్రతికారు, ఆ సంగతులన్నీ తెలియజేయాలి. ఒకవేళ ఆ సంగతులు తెలియజేసిన భవిష్యత్తులో జరగబోయే విషయాలు, రాబో విషయాల గురించి కూడా తెలియజెప్పాలి. ఎవరైతే ఆ విషయాలు తెలియజెప్తారో వారే నాకు ప్రచురపరచండి. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో. మీరు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టారు, ఎలా పుట్టారు, మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఆ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు ఎవరైతే మీకు తెలియజేస్తారో వాళ్ళు మాత్రమే దేవుడు. వారిని మాత్రమే మీరు నమ్మండి అని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఎవరు అంటే సృష్టి ఆది నుంచి అంతం వరకు తిరిగి మళ్ళీ దేవుని యొద్దకు వెళ్ళే వరకు, వెళ్ళిన తర్వాత ఏమవుద్ది, ముందు ఏమైంది, ఇవన్నీ సమస్త విషయాలు ఎవరైతే చెప్పగలరో ఆయనే దేవుడు. ఒకవేళ ఏదైనా ఉంటే చెప్పండి, నాకు నేను కూడా తెలుసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఒకవేళ మీకు ఏదైనా తెలిసిందనుకో అలాంటి విషయాలు నాకు తెలియజేయండి అంటున్నాడు దేవుడు. మనం దేన్ని బట్టి తెలుసుకోవాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదిలో ఉన్న జనం ఎలా వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా బ్రతికారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ఏమవుద్ది అనే విషయాలు మన అందరికీ ఎవరైతే చెప్తారో వారిని మాత్రమే మీరు ఆశ్రయించాలి. వారే మీకు ఆశ్రయదుర్గము. వారు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తారు. వేరే ఎవరు మిమ్మల్ని రక్షించరు. అందుకనే ఏమన్నాడు దేవుడు? నేను తప్ప ఏ దేవుడు లేడు. నన్ను నమ్మితేనే మీకు రక్షణ, ఆశ్రయదుర్గము. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయించి ఆయన యొద్దకు వస్తావో నీ దోషాలన్నీ ఏం చేస్తాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన దోషాలన్నీ క్షమించి మనకి సంకటములన్నీ కుదురుస్తాడు. మన దోషాలన్నీ తీసేస్తాడు. మనకున్న సంకటము అంటే జబ్బులు, అంటే కష్టాలు. ఆత్మానుసారంగా మనం ఆలోచిస్తే మనకు ఆత్మకు పట్టిన ప్రతి జబ్బుని ఆయన తీసివేస్తాడు. మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి మనకు నచ్చినట్టు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏమైపోయింది? మన ఆత్మకి సంకటం వచ్చింది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ప్రతి సంకటాన్ని నన్ను ఆశ్రయిస్తే, ప్రతి దోషాన్ని నా కుమారుని ద్వారా నేను దాన్ని క్షమిస్తాను, మీకు పరిశుద్ధత కలగజేస్తాను. ఎప్పుడైతే నన్ను ఆశ్రయిస్తారో అప్పుడు మాత్రమే మీరు నిత్య జీవంలోనికి వస్తారు. నా కుమారుణ్ణి మీకు ఇచ్చాను, నా సొంత కుమారుణ్ణి మీకు ఇవ్వడానికి వెనుకదీయినప్పుడు మీకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వను? మీరు ఏదో దొరకదని, ఏదో మాకు అందదని మీరు ఎక్కడికో పారిపోయి, ఎక్కడో వెతికి, ఎక్కడెక్కడో తిరిగితే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుని నాశనానికి వెళ్ళిపోతున్నారు. మీరు ఆ నాశనానికి వెళ్ళకుండా నన్ను ఆశ్రయిస్తే మిమ్మల్ని నేను రక్షిస్తాను. మీరు తెలుసుకోండి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ విషయాలన్నీ ఎవరైతే చెబుతారో వారిని మాత్రమే మీరు ఆశ్రయించండి. రండి, ఆయన యొద్దకు రండి, జ్ఞానం తెలుసుకుందాం అంటున్నారు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన ఆశ్రయిస్తే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఏంటి? మన బ్రతుకేంటి, మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎక్కడ పుడుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఆ బ్రతుకేంటో, ఆ భవిష్యత్తు ఏంటో అది తెలియజెప్పాలి ఎవరో. ఆ తెలియజెప్పిన వాడిని మాత్రమే మీరు ఆశ్రయించండి. లేదు మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మీరు ఎంత మాత్రము రక్షింపబడలేరు.
ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు? అది మీరు తెలుసుకుని రండి అంటున్నాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన మనల్ని ఎందుకు నియమించాడు? ఉగ్రత పాలవడానికి నియమించలేదు, రక్షణ పొందడానికే నియమించాడు. ఆ రక్షణ ఎలాగొస్తుంది? కాబట్టి ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం ఇప్పుడు ఏమైపోతున్నాం? నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుంచి తప్పింపబడుతున్నాం. ఆయన రక్షణ మనకిచ్చి నాశనానికి వెళ్ళిపోయే మనల్ని తప్పించి నిత్యజీవాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు నమ్మాలి ఆయన్ని? నీతిమంతులుగా తీర్చబడ్డానికి, ఉగ్రత నుంచి కాపాడబడ్డానికి. ప్రతి మనిషి ఏం చేస్తున్నారు? తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకుని తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి నాశనాన్ని కొని ఏదైతే ఉందో ఈ లోక సంబంధమైన ఆశల్లో పడిపోయి నిత్యాగ్నికి లోనైపోయి తమ ఇష్టానుసారంగా పోయిన వాళ్ళకి నిత్య దండన ఉంది అని దేవుడు తెలియజేస్తున్నా తమ ఇష్టాన్ని నెరవేర్చుకుని నరకంలో పడిపోతున్నారు. ఈ నరకంలో పడిపోతే ఏమవుతుంది? అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి అలాంటప్పుడు అక్కడ ఆత్మకి చావు లేదు. ఆ చావు లేని ఆత్మ తిరిగి నిత్య జీవానికి రావాలంటే అక్కడ రాదు. మీరు బ్రతుకుండగానే నన్ను తెలుసుకోండి, దేవుడు ఎవరు, ఎందు నిమిత్తం మనల్ని పుట్టిస్తున్నాడో, దేని నిమిత్తం మనల్ని తన్న వెతకమంటున్నాడు, వెతికితే మనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే మీకు మీ పుట్టుక పరమార్థం తెలుస్తుంది. ఏదో పుట్టాం, సంపాదించుకున్నాం, వండుకున్నాం, తిన్నాం, మళ్ళీ పడుకున్నాం, అయిపోయింది, ఇంకా మన జీవితం అయిపోయింది, మన పిల్లలు పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, వారికి ఏదో కొంత ఇచ్చేసాం, మనం మళ్ళీ చనిపోతున్నాం అంటే ఇది జీవితం కాదంటున్నాడు దేవుడు. మీరు మొదలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీరు తెలుసుకుని మీరు నా యొద్దకు రండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రతి విషయంలో ఆయన మనకి ప్రతి విషయాన్ని మనకు తెలియజేసి ఏ విషయంలో కూడా ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన మనల్ని ప్రేమించి ప్రతి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదే వేరే ఎవరైనా అయితే, మనిషి అయితే మనకి ఏదైనా తెలియజేస్తాడా? తనకు సొంత లాభం ఉంటే మనకి ఏమాత్రం వారు మనకి తెలియజేయరు. దానివల్ల ఏదైనా కొంచెం లాభం వస్తుందంటే దాన్ని దాచేసి ఎవరైనా చూస్తారేమో అని దాన్ని ఎక్కడ కనపడకుండా పెట్టేసి తనే సంపాదించుకోవాలని చూస్తారు. అది మనిషి యొక్క స్వభావం. దేవుడే అలాంటి వాడు కాదు, ఆయన పక్షపాతగాడు. అలా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. తన సూర్యుని మనకిస్తున్నాడు, తన వర్షాన్ని మనకిస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను మనకిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ తిని మనం ఏం చేస్తున్నాం? మన జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుని మనమే చెరిపేసుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు? మీరు ఇవన్నీ శాశ్వతం కాదు, ఇది కాకుండా మీకు వేరే లోకం ఉంది, దాని నిమిత్తం మీరు ప్రయాసపడండి. మీ సంపాదన అనేది ఇక్కడ సంపాదించుకోవద్దు, వేరే లోకం ఉంది, పరలోకం ఉంది, దాని నిమిత్తం మీరు ఇక్కడ ప్రయాసపడండి. ఇక్కడ ప్రయాసపడితేనే అక్కడ మీరు దాన్ని పొందుకోగలరు. లేదు అంటే మీరు ఉగ్రత పాలైపోతారు. రాబోతున్న ఉగ్రత నుంచి ఎవరు మిమ్మల్ని తప్పిస్తారని అడుగుతుంది బైబిల్. తప్పించబడాలి అంటే తన కుమారుని యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాం నిశ్చయముగా. ఇంకా అక్కడ ఏది డౌట్ లేదు. ఆయన రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తమ చేసిన పాపాలకి ఒక కోడినో మేకనో బలిచ్చేస్తే పాపాలు పోతాయని అనుకుంటారు. దేవుడు ఏమంటున్నారు? వాటి ద్వారా
పాప క్షమాపణ జరగదు. రక్తం ద్వారా ఏమవుతుంది? శుద్ధి కలుగుతుంది అంతే. దేని శుద్ధి కలుగుతుంది? వస్తువులకు అవుతుంది తప్ప హృదయానికి శుద్ధి అవ్వదు. రక్తం చిందింపకుండా పాపానికి క్షమాపణ కలగదు. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరిశుద్ధుడైన దేవునిదై ఉండాలి. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎవరు? యేసు ప్రభు వారు మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చిందించిన రక్తం మాత్రమే మనకి పాపక్షమాపణ కలుగజేస్తుంది. ఆయన పరిశుద్ధంగా బ్రతికి, ఆయన జీవితాంతం 33.5 సంవత్సరాలు బ్రతికి, తను ఏ పాపం చేయకుండా మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో చనిపోయారు. చనిపోయి తిరిగి లేచి మనకి నిత్యజీవాన్ని అనుగ్రహించారు. ఎవరైతే ఆ నిత్యజీవం కావాలని ఆయన ఆశ్రయిస్తారో ఆయన రక్తాన్ని, వారికి మాత్రమే నిత్యజీవం ఉంది. ఉగ్రత నుంచి తప్పింపబడతారు, కాపాడబడతారు. ఈ కాపాడబడాలి అంటే ఆయన రక్షణలోనికి రావాలి. రక్షణ లేకుండా మనం ఆయన యొద్దకు చేరలేం. ఆయన రక్తం కావాలి అంటే మనం బాప్తిజం తీసుకోవాలి. తీసుకున్నవారు మాత్రమే రక్షింపబడతారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఇక్కడ మనలా ఎలా జన్మింపజేశాడు? విశేషమైన కృప ద్వారా తన కుమారుణ్ణి సిలువలో త్యాగం చేసి ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని తిరిగి జన్మింపజేసి వారికి నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిత్యజీవం ఎలాంటిది? అక్షయమైనది, నశించిపోయేది కాదు, నిర్మలమైనది. ఎటువంటి మడత అయినా, మచ్చ అయినా, డాగ్ అయినా ఏది ఉండదు. ఆయన నిర్మలమైనది, వాడబారనిది, వాడిపోదది. ఎన్ని రోజులు ఉన్నది ఫ్రెష్గానే ఉంటుంది, వాడదు. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదని ఆయన మనకు స్వాస్థ్యాన్ని మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున, మనమేదో చేసేమోనో, మనమేదో ఆయన్ని కొలిచేసేమోనో, మనమేదో ఆయన్ని మన క్రియల మూలంగా కానీ మన ఆరాధన వల్ల కానీ ఇది మనకి దొరకలేదు. ఆయన యొక్క విశేషమైన కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. మరలా తిరిగి జన్మిస్తే తప్ప మనకి నిత్యజీవం మనకి రాదు. పాప క్షమాపణ కలగాలి అంటే మరలా జన్మించాలి. మరలా జన్మించాలంటే నీటిలో మునగాలి. అదే బాప్తిజము. బాప్తిజం ద్వారా మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎక్కడుంది? నిత్యజీవం పరలోకంలో ఉంది. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుటకై. ఇప్పుడు మృతుల్లో నుండి లేచి ఆయన ఏం చేశాడు? మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి నిత్యజీవం ఉందని మనకి ఒక నిరీక్షణ ఇచ్చారు. నిరీక్షణ ఎందుకు? ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు మనల్ని తిరిగి దేవుని యొద్దకు తీసుకెళ్తాడు. ఎవరైతే ఆయన ఆశ్రయించారో, ఎవరైతే రక్షణ తీసుకున్నారో వారికి నిత్యజీవం ఉంది. ఆ నిత్యజీవం ఎలా ఉంది? తన కుమారుని ద్వారా మాత్రమే. ఆయనే మార్గము. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. మనం వెళ్ళి ఏది చేయలేము. ఈ లోకంలో అయితే మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు, మనకు నచ్చిన చోటకి వెళ్ళొచ్చు. పరలోకానికి వెళ్ళాలంటే చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మాత్రమే మనకి ఆధారము. ఆయనే మార్గము. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరరు. ఆయన ఖచ్చితంగా స్పష్టంగా మనకి చెప్పేశారు. ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంది. భౌతికంగా ప్రతి ఒక్కరూ మరణించాలి. ఆ మరణించిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైన జీవితం. ఈ లోకంలో ఈ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్న ఈ జీవితానికే మనం ఎంత కష్టపడిపోయి సంపాదించేసుకుని కూడగట్టేసుకుని బ్రతుకుతుంటే దేవుడు ఏమన్నాడు? ఇది నిత్య జీవం కాదు, ఇది కొన్నాళ్ళకి వాడిపోతుంది, నాశనం అయిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఇది వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైంది. ఇక్కడ ఉన్నది ఏంటి? ఇది నిర్మలమైంది కాదు. ఇక్కడ ఈ జీవితం ప్రతి చోట ఏదో కలంకం మనకి అంటుకుంటూనే ఉంటుంది. ఈ అంటుకున్న కలంకం తీసుకోవాలి అంటే యేసు రక్తం ద్వారా మాత్రమే మనకి సాధ్యమవుతుంది. దాని ద్వారా మాత్రమే మనం
నిత్య జీవానికి వారసులం అవుతాము. మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మనం ఎంత మాత్రమో నిత్య జీవానికి వెళ్ళలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఎవరు, దేవుడు ఎందుకు నా యొద్దకు రమ్మంటున్నాడు, దేవుని యొద్దకు వెళ్తే ఏమవుతుంది, ఈ జీవితం ఇలా జీవించేసి ఇలాగే చనిపోతే యేసుప్రభు వారు ఏమన్నారు, మీరు ఈ పాపాల్లో ఉండి ఈ పాపంలోనే చనిపోతారు. మీరు నన్ను ఎంత మాత్రం మీరు వెతకరు. వెతికితే నేను దొరుకుతాను, వెతకపోతే మీరు ఈ పాపంలో ఉండి ఈ పాపంలోనే చనిపోతారు. అలాగని దేవుడి దగ్గరికి వెళ్ళి నేను చేతులు కట్టుకుని కూర్చుంటాను, నువ్వే నన్ను రక్షించంటే దేవుడు నీ గూడుని తీసేస్తాడు. గూడుని తీసిన రోజున, నువ్వు నిర్భయంగా బ్రతికిన రోజున దేవుడు గూడు తీసినప్పుడు నీకు నీవుగానే ఎగిరి దేవుని యొక్క రెక్కల మీదకు వెళ్ళాలి. ఆయన రెక్కలను ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు ఆశ్రయం దొరుకుతుంది తప్ప నేనేమి చేయను అంటే దేవుడు ఎంత మాత్రమో ఒప్పుకోడు. సోమరులకి ఎంత మాత్రమో దేవుడు అవకాశం ఇవ్వడు. కష్టపడాలి, కష్టపడితేనే. గూడు ఎందుకు తీస్తున్నాడు, నువ్వు కష్టపడతావు, కష్టపడి తర్వాత నీ కష్టం తెలుస్తుంది. ఎప్పుడైతే గూడు లేకుండా అయిపోతుందో అప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి గూడు నిర్మించుకోవాలంటే, ఆ గూడు నిర్మించుకోవాలంటే నీకు ఎంత కష్టమో తెలుస్తుంది. ఆ గూడు నిర్మించుకునేటప్పుడు దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు. మనకి నిత్య జీవం కావాలంటే అక్కడ మనకు పరలోకంలో ఏముంది, నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. నివాసం కావాలంటే మనం ఇక్కడ కష్టపడాలి. ఇక్కడ కష్టపడితేనే మనకు అక్కడ స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే ఇక్కడ కష్టపడాలి. లేదు నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను, ఆయన నమ్ముకుంటే నేను వెళ్ళిపోతానంటే దేవుడు ఎంత మాత్రం దానికి అవకాశం ఇవ్వడు. ఆయన మనకు గూడు ఇక్కడ ఉన్నదాన్ని, మనకు అవకాశాలను ఒకరోజు తీసివేస్తే మన పరిస్థితి ఏటో చూసుకోవాలి. అందరికీ తీస్తాడా అంటే ఆయన ఆశ్రయించిన వారికి ఎంత మాత్రము తీయడు. శ్రమలు, ఇబ్బందులు, ఇరకాటాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆయన మనకి ఏం చేశాడు, శ్రమల్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఉన్నవారికి శ్రమలు కంపల్సరీగా ఉంటాయి. శ్రమలు లేకుండా జీవితం లేదు. ఈ లోకంలో ఉన్నవారికంటే మీకు ఎక్కువ శ్రమలు రాలేదు. కాబట్టి మీరు శ్రమల గురించి భయపడకండి. నేను ఎల్లప్పుడూ పక్షిరాజు రెక్కల మీద ఎలాగైతే తన పిల్లల్ని తీసుకుని వెళ్తుందో అలా మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకుని వెళ్తాను. ఎప్పుడు నన్ను ఆశ్రయించినప్పుడు, నేనే మీకు ఆశ్రయదుర్గమని మీరు తెలుసుకుని నా యొద్దకు వచ్చినప్పుడు. నేను ఆశ్రయదుర్గం కాదు, నాకు వేరే ఉంది అని నువ్వు దేన్నో నమ్ముకుని వెళ్తే పడిపోతావు, ఉగ్రత పాలైపోతావు. ఉగ్రత పాలైపోతే నిన్ను ఎవరో రక్షించేవారు ఉండరు. అక్కడ ఆత్మ నాశనానికి వెళ్ళిపోయి అక్కడ కాలుతూ ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఆ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని ఆశ్రయించాలి. నిత్యాగ్నికి వెళ్ళాలంటే ఏమీ చేయవలసిన అవసరం లేదు. మన ఇష్టానుసారంగా బ్రతికేస్తే వెళ్ళిపోతుంది. అక్కడ ఏ ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. మరణ మార్గమును జీవ మార్గమును మన ముందు పెట్టాడు. ఏది ఎంచుకుంటావో నువ్వు ఎంచుకో. నిత్యరాజ్యానికి వెళ్ళాలని నువ్వు జీవం కావాలని నువ్వు కోరుకుంటే నీకు కొన్ని శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు సహించి నువ్వు పొందుకున్న ఆ రక్షణని అనేకులకు చెప్పాలి. దేవుడు ఈ విషయంలో మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మనిషిని ఇలా సృష్టించాడు, ఇలా బ్రతకమన్నాడు. ఇలా బ్రతికితే నిత్య రాజ్యం ఉంది, భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మనకి ఇంకో జీవితం ఉంది. ఈ జీవితం ఆఖరు కాదు, ఇంకో జీవితం మనకు ఉందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన అనేకులకు చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఎల్లప్పుడూ తన తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాడు. ఆయన రాకడలో మనల్ని నిలబెడతాడు. లేపడానికి ఆయన సమర్థుడు. ఆయన రెండో రాకడలో ఏమవుతుంది, తిరిగి లేపుతాడు అందరినీ. ఎవరైతే తనకు ఇష్టానుసారంగా బ్రతికి తనకు నచ్చినట్టు, అంటే దేవుడికి నచ్చినట్టు బ్రతకడం అంటే సాటి సహోదరుని ప్రేమించి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ మనకి ఇచ్చాడు దేవుడు. యేసుప్రభు వారు ఏమన్నారు, నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతే నన్ను ఎలా ప్రేమించగలవు? నీ సంపాదన నువ్వు సంపాదించేసుకుని, నీ పోగేత నువ్వు పోగేసుకుని, నేను దేవుడిని నమ్మేసుకున్నాను, ఇంకా నాకు ఏ ఇబ్బంది లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు తప్పులోనే ఉన్నావు అంటున్నాడు. నీ కంటి ముందున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనపడి నన్ను ఎలా ప్రేమించగలవు? నువ్వు నన్ను ప్రేమించాలంటే నీ పక్కన్నవాడిని ప్రేమించు. వాడికి ఏ ఇబ్బంది ఉంది? ఉన్నవాడికి ఇబ్బంది లేదు. లేనివాడికి గుక్కడి చన్నీళ్ళు ఇస్తే నీ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అన్నాడు. మరి ప్రతిఫలం కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడే మనం సంపాదించింది మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టగలిగే ఆ మనసు ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పోగేతలో పడిపోతే ఎంత మాత్రం అయినా మనకి తోడుగా ఉండడు. డబ్బు అనేది శాశ్వతం కాదు. ఏమన్నాడు అక్కడ? బంగారమునైనా వెండినైనాను
దేవత్వం ఉన్నదని. అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ఈ డబ్బులోను, ఈ బంగారంలోను దేవుడు ఉన్నాడంటే నన్ను రక్షిస్తుంది ఇది, దేవుడు నన్ను రక్షించడం అనుకుంటున్నావు, ఇదే నన్ను రక్షిస్తుందని నువ్వు ఏదైతే దానిని కొలుస్తున్నావో, అందులో దైవత్వం ఉందని నువ్వు కొలుస్తున్నావు తెలియకుండానే. అది నిన్ను ఎంత మాత్రమో రక్షించదు, అది నీకు ఆశ్రయదుర్గము కాదు. నేను మాత్రమే మీకు ఆశ్రయదుర్గము. నన్ను ఎవరైతే వెతుకుతారో, నన్ను వెతకాలంటే నీ సాటి సహోదరునికి సహాయం చేయాలి. గుక్కుడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోమంటున్నాడు. ఒకవేళ ఇక్కడ సంపాదించుకుని మనం పెట్టుకుంటే అది మనకి ఎంత మాత్రము ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు, అది నాశనానికి వెళ్ళిపోద్ది. ఒకవేళ సంపాదించుకుని మనం పెట్టుకున్న దేవుడు ఏమంటున్నాడు? అది నువ్వు వేరే రూపంలో దాన్ని ఖర్చు పెట్టవలసి వద్ది. ఆ ఉన్నదాన్ని నువ్వు దేవునికి ఖర్చు పెడితే నీ ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. నీ ధనాన్ని ఎక్కడ దాచుకుంటున్నావు? పరలోకంలో దాచుకుంటున్నావు. అదే ఇక్కడ ఖర్చు పెడితే అది నాశనాల్లోకి వెళ్ళిపోతుంది, వ్యర్థంగా పోతుంది. కాబట్టి ఉన్నదాన్ని నువ్వు ఎవరికి ఖర్చు పెట్టాలి? మళ్ళీ దేవునికంటే దేవుడికి ఖర్చు పెట్టు, నీ సాటి సహోదరుడికి ఖర్చు పెడతావు. అందుకని నీ సాటి సహోదరుడికి ఖర్చు పెట్టాలంటే నీకు మనసు రావాలి. ఆ మనసు ఎప్పుడు వస్తుంది? దేవుని ప్రేమించినప్పుడు మాత్రమే మనకి ఆ మనసు వస్తుంది. లేదంటే పోగేదలో పడిపోతే నాశనానికి వెళ్ళిపోతాం. పక్షిరాజు రెక్కల మీదకి వెళ్ళి కూర్చోవాలంటే మనం ఏం చేయాలి? మనం సాటి సహోదరుని ప్రేమించగలిగే మనసు ఉండాలి. ఆ మనసు ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆశ్రయిస్తాం. లేదు అంటే నీ పోగేతలో పడితే నువ్వు నీ నచ్చినట్టు మార్గాల్లో వెళ్ళిపోతావు. నచ్చినట్టు వెళ్ళిపోతే ఏమైపోతావు? కింద పడిపోతావు, ఎగరలేవు. ఆయన వచ్చిన రోజున లెగాలంటే, ఆయన వచ్చిన రోజున ఏమంటున్నాడు? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంటున్నాడు. అయ్యో ఆ రోజు చెప్పినప్పుడు మేము వినలేదు, వింటే మేము ఉగ్రత పాలవపోతాం. ఈరోజు మేము ఆయన వచ్చాడు, చెప్పిన మాట ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన రెండో రాకల్లో ఏమంటున్నాడు యేసుప్రభు వారు? నేను వచ్చిన రోజున మీరు నా పాట ప్రకారం గైకొని నాకు నచ్చిన నా ఇష్టానుసారంగా చేసినవాడు లేపబడతాడు, లేనివాడు నాశనానికి వెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తాడు? ఆ రోజున రొమ్ము కొట్టుకుని ఏడుస్తాడు. ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఏడకుండా ఉండాలంటే ఈరోజు మనం ఆయన చెప్పిన మాట ప్రకారం నడిస్తే, ఆయన మాట కష్టం కాదు మనకి. ఏది కష్టం అంటే మన చేతిలో ఉన్నది వదిలిపెడతాం కష్టం మనకి. మీ చేతిలో ఉన్నది వదిలిపెడితేనే నా చేతిలో ఉన్నది మీకు ఇస్తానంటున్నాడు. మనం వదిలిపెట్టడం, ఆ చేతిలో ఉన్నది కావాలంటాం. దేవుడు దానికి ఒప్పుకోడు. సాటి సహోదరుని ప్రేమించాలి, ప్రతి ఒక్కరికి ఆదరణ అయి ఉండాలి మనం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎవరో మీరు తెలుసుకోండి, నన్ను తెలుసుకోవాలంటే జ్ఞానం దగ్గరికి రండి, జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానం ఏంటి? మళ్ళీ అన్నీ దైవత్వాన్ని పోలిలేవు. ఏది మొదటి నుంచి ఉంది? మనుషుల్ని ఎలా కలగజేశారు, ఆ మనుషులు ఎలా బ్రతికారు, మళ్ళీ ఈ మనుషులు ఎక్కడికి వెళ్తారు, ఆ భవిష్యత్తు ఏంటి తెలియజేసే ఎవరైతే ఉన్నారో ఆ తెలియజేసేవాడే నిజమైన దేవుడు. వారిని మాత్రమే మీరు ఆశ్రయించండి. తెలుసుకోండి. మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుద్ది. ప్రతిదాన్ని దేవుడని నమ్మొద్దు అంటున్నాడు. ఏది దైవత్వం అంటే దైవత్వం దేది పోలి ఉంది. ఇప్పుడు మనకు సూర్యుడు వస్తున్నాడు, దానికి అదే వచ్చేస్తుంది. వర్షం వస్తుంది, దానికి అదే వచ్చేస్తుంది అంటే మనకేమీ అర్థం కాదు. దీని వెనక ఎవరున్నారని అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే సృష్టి క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషి ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, వెళ్తే ఏం వస్తుంది అనేది మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క క్రమం అర్థమవుతుంది. దేవుడు ఎవరో, దైవత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఇక్కడ పుట్టించింది మళ్ళీ తిరిగి ఆయన వద్దకు వెళ్ళడానికి పుట్టించాడు. ఉగ్రత పాలవడానికి మనల్ని పుట్టించలేదు. తిరిగి మనం పాపం చేసి దేవుని చెప్పిన మాట వెనకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి పాపం కట్టుకున్న మనల్ని ఆ పాపాన్ని నుంచి విడుదల కావాలంటే ఆయన కుమారుని మనం ఆశ్రయించాలి. ఆయన కుమారుని యొక్క రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రం మనకి నిత్యజీవం ఉంటుంది, ఉగ్రత నుంచి కాపాడబడతాం. లేదు ఆయన నమ్ముకున్న తర్వాత నాకు శ్రమలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో భయపడొద్దు అంటున్నాడు. సమస్తాన్ని నేను సమకూర్చి జరిగించుచున్నాను, మేలు కలుగుటకే. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మీకు మేలు కలగడానికే జరుగుతుంది తప్ప అది ఇబ్బంది కలగడానికి, ఉగ్రత పాలైపోవడానికి అంత మాత్రము జరగటం లేదు. మీకు మేలు కలగడానికే ప్రతి విషయం జరుగుతుంది. అది మేలు కలగడానికే. శ్రమ వచ్చిందంటే దాని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనకి సహాయకారిగా ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఆయన రెక్కల మీద ఉండి, ఆయన రెక్కల ఎగిరేవారు మనం ఎగిరితే పడిపోతాం. ఆయన రెక్కల మీద ఉంటే మనం ఎగరవలసిన అవసరం ఉండదు, మన రెక్కలు ఆడించవలసిన అవసరం లేదు.
ఆయనే రెక్కలాడించి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మేఘారుడై ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. మనకు మనగా ఎక్కడికి వెళ్ళలేము. మనకు మనగా వెళ్తే కింద పడ్డామంటే తొనకలైపోతాం. కాబట్టి దేవుడు, మీరు ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకుని దేవుడు ఏం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ఆయన ప్రేమమయుడు. ఆయన ఎవరిని చంపేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, అనాథలుగా వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి మేలు కలుగుటకై ఆయన నమ్ముకున్నా నమ్మకపోయినా ఆయనకు పక్షపాతం లేదు. తన వర్షాన్ని నీతిమంతుల మీద కురిపిస్తాడు, అనీతిమంతుల మీద కురిపిస్తాడు. తన సూర్యున్ని నీతిమంతుల మీద ఉదయిస్తాడు, మంతుల మీద కూడా ఉదయింపజేస్తాడు. ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరూ ఆయన నమ్మాలి అండి. మనుషులు ఏం చేశారు? తమకు ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఆ అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడు. మీ ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళండి అని అప్పుడు వదిలిపెట్టాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు, తన కుమారుని యొక్క రక్తం ద్వారా మారు మనసు పొందాలని ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంతకుముందు అయితే వదిలిపెట్టాడు, ఇప్పుడైతే కంపల్సరీ ఆజ్ఞ, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన నామంలోనికి వస్తేనే రక్షింపబడతారు, లేదంటే ఉగ్రత పాలైపోతారు. పిలిచినప్పుడు మీరు రండి వినండి అంటే వినకుండా వెళ్ళిపోతే ఏమైపోద్ది? ఉగ్రత పాలైపోతారు. ఒకవేళ నమ్మకపోతే దేవుడికి వచ్చిన నష్టం లేదు, మనకే నష్టం. ఇప్పుడు ఇంతమంది మనం కష్టపడి కొడుతున్నా, తిడుతున్నా, చంపుతున్నా ఎందుకు క్రైస్తవులు ఈ మాటలు చెప్తున్నారంటే ఉగ్రత పాలైపోకూడదు, సహోదరులు రక్షింపబడాలి అని చెప్తున్నారు తప్ప దీనివల్ల ఇక్కడ ఎవరికైనా క్రైస్తవులకి వాస్తవం ఏదైతే ఉందో దేవుడు యథార్థంగా మాట చెప్పమన్నాడు, ఆ యథార్థమైన మాట చెప్పిన వారికి ఇక్కడ ఏది కలిసి రాదు. వాళ్ళు ఏదో ఆస్తులు కూడబెట్టేసుకుంటారు, అంతస్తులు కూడబెట్టుకుంటారని ఏదైతే మాట ఉందో అది వాస్తవం కాదు. వాళ్ళు శ్రమలు పొందుతారు, హింసలు పొందుతారు తప్ప ఏమీ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఆనందాన్ని పొందుతారు, మనసులో సమాధానాన్ని పొందుతారు. ఆ సమాధానం ఉండాలి అంటే మనం మన సాటి సహోదరుని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మాత్రమే మనకి సమాధానం ఉంటుంది. ఒకవేళ ప్రేమించలేకపోతే మన లోపల సమాధానం ఉండదు. దేవుని నమ్ముకుని కూడా ఇంకా మనకు సమాధానం లేదు అంటే మన సాటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాం అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ సాటి సహోదరుని ప్రేమించి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను మనం ప్రతి ఒక్కరికి తెలియజేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనం చెప్పకపోతే తెలియదు ఎవరికని. వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం, అయిపోయింది అనుకుంటారు తప్ప మనం ఎందుకు పుట్టాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు నమ్ముకోవాలనే విషయం వారికి తెలియదు. దేవుడు ప్రేమించి చెబుతున్నాడు ప్రతి ఒక్కరికి. ఉగ్రత పాలైపోకండి, ఉగ్రతకు వెళ్ళిపోకండి, తిరిగి నా యొద్దకు రండి. నా రెక్కల మీద ఉంటే మీకు ఎటువంటి కష్టము ఉండదు, ఎటువంటి శ్రమ ఉన్నా నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని ఆయన మనకి వాగ్దానం ఇచ్చాడు. నిత్యజీవం ఇస్తానన్నది తప్ప ఆయన వేరే వాగ్దానం ఇది ఆయన చేయలేదు. చేస్తానన్న వాగ్దానం ఆయన నెరవేర్చే దేవుడు, రూఢిగా మళ్ళీ ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి ప్రతి విషయంలో మనం గ్రహించాలి, ఆ వాక్యాన్ని మనం చదవాలి, చదివి అది అలా ఉందో లేదో మనం ముందు గ్రహించుకోవాలి. చెప్పిన వాక్యం ఇది కరెక్టా కాదా, ముందు ఎవరో చెప్పారు అది నేను నమ్మేయాలనేది ఇక్కడ దేవుడు చెప్పలేదు. ప్రతి ఒక్కరికి ఏమన్నారు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, అది నిజమా కాదా. ప్రకృతిని ఆలోచించండి, దైవత్వాన్ని ఆలోచించండి. మీరేం చేస్తున్నారో, ప్రకృతిలో ఏం జరుగుతుంది, క్రమం ఎలా ఉంది, బైబిల్ చెప్పిన ప్రకారంగా ఉందా లేదా అని మీరు పరిశీలించి అది నిజమైన తేలిన తర్వాత మీరు ఆయన అనుసరించండి. అనుసరించడం ఎలా అనుసరించాలి? విశ్వాసంతో. ఆయన కనపడ్డు, అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు నమ్మాలి. కనపడేవారు ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు ఏదైనా కుర్చీ ఉంది, ఏదైనా కారు ఉంది, దాన్ని ఎవరైనా నమ్మమంటే ఎవరైనా నమ్ముతారు, చిన్నపిల్లలు కూడా నమ్ముతారు. కనపడని దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం, ఆయన చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. ఈ విశ్వాసం లేకపోతే ఆయన మనల్ని ఎంతమాత్రం రక్షించడు. కాబట్టి మనం విశ్వసించి ముందుకు వెళ్తే మనకు సమస్తము సమకూడి జరుగుతాయి. ఆయన రూఢిగా మనకి వాగ్దానం చేశాడు, సమకూడి జరుగుతాయి మీరు నా యందు విశ్వాసం ఉంచితే. విశ్వాసం లేకపోతే ఏది జరగదు. మీరు విశ్వసించి నా యందు ఆనందించండి. మరి ఈ లోకంలో ఉంటే, ఈ లోకంలో సంపాదించుకున్నవారు ఏం చేస్తున్నారు? సంపాదన ఉంటుంది, ఆస్తి ఉంటుంది, లోపల సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. అదే ఆయన యందు ఉంటే బయటికి ఏమి కనపడకపోవచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు కనపడకపోవచ్చు, కాదు లోపల సమాధానం ఉంటుంది, శాంతి సమాధానాన్ని.
ఆ సమాధానం గురించే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన సంపాదన అంతా వ్యయపరుస్తున్నారు. తమ ఆయుష్ని ఖర్చు పెడుతున్నారు. తమకు సంపాదించిన సంపాదన కూడా ఆ ఆనందం కొరకే వ్యయపరుస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు, ఏమీ చేయని అవసరం లేదు, నా రెక్కల కింద ఉండండి, నా రెక్కల చోటుకి రండి, నేను మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను, ఆనందంగా మిమ్మల్ని ఉంచుతాను, రండి నా యొద్దకు అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అని చెప్పిన మాటలు విని అవి అలా ఉన్నవో లేదో పరిశీలించుకుని, అది నిజమో కాదో పరిశీలించుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు నిజమేంటో మనకి తెలుస్తుంది. తద్వారా మనం దేవుణ్ణి పొందుకోగలం. ఈ విషయాలు మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. నాయన, ఈ సృష్టి క్రమాన్ని తండ్రి నేను పరిశీలించుకుని తండ్రి, మీరిచ్చిన ఈ వెలుగుని మేము ఆశ్రయించి తండ్రి, మీరు చెప్పిన మాటలను తండ్రి ఆ విధంగా ఉన్నవో లేవో మీరిచ్చిన ఈ వాక్యాన్ని పరిశీలించి గమనించి తండ్రి మీ యొద్దకు రావడానికి మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి. నేను ప్రతి విషయంలో తండ్రి మేము తప్పుపోకుండా కాపాడండి, సహాయం చేయండి తండ్రి. మా ఇష్టానుసారంగా వెళ్ళిపోతే తండ్రి మేము ఉగ్రత పాలైపోతాం నాయన. సహాయం చేయండి, కృప చూపండి నాయన. మిమ్మల్ని తెలుసుకున్నట్టు తండ్రి మాకు జ్ఞానాన్ని గ్రహింపు శక్తిని దయచేయండి నాయన. ప్రతి విషయంలో తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండడానికి కృప చూపమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన్ని ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.